కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. వడ్డీ మినహాయింపు ఇచ్చే చరిత్రాత్మక నిర్ణయాన్ని డిసెంబర్ 31న ప్రధానమంత్రి గారు ప్రకటించారు. అలాగే 18 లక్షల ఆస్తిని 12 లక్షల వరకు కానీ రుణ సౌకర్యం తీసుకుంటే వాళ్ళకు 3% వడ్డీ రాయితీ ఇచ్చే విధంగా ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. ఇవి రెండు కూడా ఈ రంగంలో గృహ నిర్మాణ రంగంలో కొత్త ఊపుని, కొత్త ఉత్సాహాన్ని, కొత్త విశ్వాసాన్ని తీసుకొస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. 13 రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, అండమాన్ నికోబార్, చండీగఢ్, దాద్రానగర్ హవేలీ, దమన్, దియు, ఢిల్లీ, లక్షద్వీప్ ఇవి ఇప్పటికే నియమ నిబంధనలను నోటిఫై చేసే చట్టం ప్రకారం. మిగతా రాష్ట్రాలు కూడా ఈ నియమ నిబంధనలను నోటిఫై చేయాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. అవి ఇప్పటికే రాష్ట్రాలకు 1-2 సార్లు కేంద్రం రిమైండర్స్ వాళ్ళకి మళ్ళా జ్ఞాపకం చేయడం కూడా జరిగింది. రాష్ట్రాలకు అధికారం ఉంది. నియమ నిబంధనలను ఏర్పాటు చేసి వాటిని బహిరంగపరిచేందుకు అధికారం రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కేంద్రము, రాష్ట్రము, స్థానిక సంస్థలు అందరూ కలిసి పనిచేయాల్సి ఉంది రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం. అందువల్ల పార్లమెంటు ఈ హక్కును రాష్ట్రాలకు ఇచ్చింది. రాష్ట్రాలు నేను ఇందాక పేర్కొన్న రాష్ట్రాలు 13 రాష్ట్రాలు ఇప్పుడు దీన్ని అమలు చేయడం మొదలుపెట్టాయి. మిగతా రాష్ట్రాలు కూడా రేపో మాపో చేస్తామని చెప్తూ ఉన్నారు. అవన్నీ కూడా దయచేసి ఇప్పటికే సమయం మించిపోతుంది కాబట్టి మే 1 అంటే రేపు కాబట్టి వెంటనే వీటన్నింటినీ నోటిఫై చేయాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. అందరికీ ఇప్పటికే ఉత్తరాలు కూడా రాయడం జరిగింది. సెక్రటరీ లెవెల్లో మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఇది ముఖ్యమైన విషయం. ఈ ప్రకటన ఇవాళ ఇక్కడి నుంచి జారీ చేయడం జరుగుతోంది. అన్ని రాష్ట్రాలు కూడా ఈ పార్లమెంటు యొక్క చట్టం యొక్క స్ఫూర్తికి అనుగుణంగా తగిన నిబంధనలను రూపొందించి వాటిని ప్రజల ముందు పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. Second point is, friends, the Real Estate Act that has been finally made a reality after long 9 years wait reflects the spirit and intentions and commitment with which this NDA government led by Prime Minister Narendra Modi is working for the benefit of common man. సామాన్య జనం కోసం ఎంత చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో దానికి ఈ స్థిరాస్తి నియంత్రణ చట్టం అవుతుందో ఒక తాజా ఉదాహరణగా నేను పేర్కొంటున్నాను. అది కాకుండా ఈ ప్రభుత్వం 3 ఏళ్లలో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. దాంట్లో ఒక ముఖ్యమైన చట్టం ఇది. మోడీ గారు దేశంలో ఒక ఆమూలాగ్రమైన మార్పు తేవాలని ఈ వాంట్ టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద కంట్రీ. ఈజ్ ద బిగ్గెస్ట్ ట్రాన్స్ఫార్మర్. ఈ వాంట్ టు బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఎవ్రీ వాక్స్ ఆఫ్ లైఫ్, in the attitude, in the behavior, in the functioning of all people. And that's the motive of Narendra Modi government. So he has also suggested radical behavioral modification on the part of all stakeholders and radical reorientation of the processes and procedures to take the action forward in an environment of accountability, transparency. పారదర్శకత, జవాబుదారీతనం విధానంలోకి తీసుకురావాలి. ప్రజల ఆలోచనలో మార్పు రావాలి, అధికారుల ఆలోచనలో మార్పు రావాలి, నేతల్లో మార్పు రావాలని దాని ఉద్దేశం. అంతిమంగా సామాన్య మానవుడికి ఎలా మేలు చేయాలి, త్వరితగతిన మేలు చేయాలనేది ఉద్దేశం. దాంతోపాటు ఇవాళ ప్రజలు కూడా ప్రధానమంత్రి గారి యొక్క ఈ ఉద్దేశాన్ని, ఉదాత్తమైన లక్ష్యాన్ని గుర్తించి అందరూ కూడా సహకరిస్తున్నారు. చాలా సంతోషం. కాకలు తీరిన రాజకీయవేత్తలు, అలాగే వ్యాఖ్యాతలు, అలాగే అధ్యయనం చేసేవారు, అలాగే ఈ అనేక మంది ప్రధానమంత్రి గారు చేపట్టినట్టుగా బిహేవియరల్ చేంజ్ అవుతుందో డిమానిటైజేషన్, నోట్ల బదిలీ, దానిపై పప్పులో కాలేశారు, తప్పుడు అంచనాలు చేశారు, విమర్శలు చేశారు. విమర్శ చేసిన తర్వాత ఇప్పుడు బీజేపీ ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోద్ది, ఈ నోటుబందీ కాస్త ఓటుబందీగా మారుతుంది అని చెప్పని అంచనాలు వేశారు. అవన్నీ తప్పని విషయం రుజువైంది. The veteran politicians, analysts and commentators forecast the demonetization will see the end of the BJP. They said note bandi will end as vote bandi, but it has become a vote badri. Note badri కాకుండా ఓటు బదిలీగా మారిందనే విషయం మనకు బాగా అర్థం అవుతుంది. అయితే వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగించే విధంగా టు their surprise and bewilderment all over the people stood by PM Modi and BJP. ఇప్పుడు వీళ్ళెవరికి కూడా ప్రజల యొక్క నాడి సరిగా అర్థం కాలేదు. మోడీ గారికి ప్రజానాడి మోడీ గారికి తెలిసినంతగా మిగతా వాళ్ళెవరికి అర్థం కాలేదనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకని ప్రజలు మోడీ గారితో కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. పీపుల్ వాంట్ టు మూవ్ విత్ మోడీ, దే వాంట్ టు కనెక్ట్ విత్ మోడీ బికాజ్ హీ నోట్స్ ద
రియల్ ఎస్టేట్ చట్టంతో అందరికీ లాభమే కలుగుతుంది, ఎవరికి నష్టమైతే కలగదని చెప్తున్నారు. రేపటి నుంచి కొత్త చట్టం అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. కొనుగోళ్లు అమ్మకాలు పారదర్శకంగా ఉండేందుకు చట్టంలో మార్పులు కూడా తీసుకొచ్చామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్తున్నారు.